Welcome to Yo-Yo Cine Takis. మెగాస్టార్ తర్వాత అంతలా ఫ్యాన్స్ ఉన్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నటుడుగానే కాక వ్యక్తిగతంగా పవన్ను చాలామంది ఇష్టపడతారు. ఆయన వ్యక్తిత్వం అలాంటిది మరి. నమ్మిన సిద్ధాంతాల కోసం అన్నయ్యకు కొంతకాలం దూరమయ్యాడు పవన్. ఆ తర్వాత ఇద్దరు మళ్ళీ కలిశారు కూడా. అయినప్పటికీ ఈ అన్నదమ్ముల సఖ్యతపై ఇప్పటికీ అనుమానాలు వీడడం లేదు. అయితే తాజాగా నెట్టింట్లో సందడి చేస్తున్న కొన్ని స్టిల్స్ ఈ అనుమానాలన్నిటినీ పటాపంచలు చేస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం. ఇద్దరి మధ్య దూరం లేదనుకుంటున్నా మెగా బ్రదర్స్ కామన్ గా కలిసి కనిపించడం లేదు. మెగా హీరోలంతా ఏ వేదిక పైన కూడా పవన్ ప్రస్తావన తీయడం లేదు. అటు పవన్ కానీ ఇటు చిరంజీవి కానీ ఏ విషయాన్ని కన్ఫర్మ్ చేయడం లేదు. అయితే ఈ మధ్య జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ తో ఈ విషయంలో పెద్ద క్లారిటీ వచ్చింది. పవన్ విషయంలో మెగా ఫ్యామిలీ అనుబంధం చక్కగా కొనసాగుతుందని తెలుస్తోంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా రామ్ చరణ్ పవన్ కూతురు పోలేనాతో రాఖీ కట్టించుకున్నాడు. అప్పుడు తీసిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో బాగా సందడి చేస్తుంది. ఇక రీసెంట్ గా చిరు 61వ బర్త్డే వేడుకకు పవన్ హాజరు కాలేదు. మెగా గెస్టుల లిస్టులో కూడా పవన్ పేరు లేకపోవడంతో కథ మొదటికి వచ్చిందని అంతా అనుకున్నారు. అయితే పవన్ బిజీగా ఉండడంతోనే ఈ వేడుకకు హాజరు కాలేదట. అయితే అన్నా లెజనోవా ఆ లోటును భర్తీ చేసింది. చిరు బర్త్డే వేడుకల్లో పాల్గొన్న అన్న కలివిడిగా తిరుగుతూ కనిపించింది. రీసెంట్ గా చిరు కుమార్తె శ్రీజ పెళ్లికి కూడా పవన్ రాకపోయినప్పటికీ అన్న హాజరైంది. ఈ వేడుకలో తెలుగింటి కట్టు బొట్టుతో అన్న అందరితో చాలా కలివిడిగా కలిసిపోయిందని పెళ్లికి వెళ్లిన వాళ్లంతా చెప్పుకున్నారు కూడా. ఇక ఆ మధ్య చిరు షష్ఠి పూర్తి వేడుకల్లో పవన్ పాల్గొన్నా ఇద్దరి మధ్య రిలేషన్ అంతగా ఎస్టాబ్లిష్ కాలేదు. కారణం ఆ ఈవెంట్ లో ఇద్దరు కలిసి క్లోజ్ గా కనిపించలేకపోవడమే. అయితే రీసెంట్ గా ఆ ఈవెంట్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు అన్నదమ్ముల మధ్య రిలేషన్ ను బయటపెట్టాయి. ఇలాంటి ఆధారాలు బయటకు కనిపిస్తున్నా చిరు పవన్ పూర్తి స్థాయిలో ఒకరి పట్ల ఒకరు ఫ్రీగా ఉండలేకపోతున్నారు. అందుకే వీలైనంత వరకు మోహం చూసుకోకుండానే ఇటీవల అన్నదమ్ముల రిలేషన్ కొనసాగుతుంది. అయితే రాజకీయ విభేదాల కారణంగానే ఈ రకమైన సైలెంట్ చోటు చేసుకున్నట్లు మెగా సన్నిహితులు ద్వారా తెలుస్తుంది. అదే నిజమైతే 2019 ఎన్నికల వరకు పరిస్థితి ఎలా ఉంటుందోనని అంతా ఊహించడం మొదలు పెడుతున్నారు. Hi, this is Shreya. Please watch Yo-Yo TV. Enjoy.